శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి జూన్ 8వ తారీఖు నుంచి జూలై 4 మధ్యలో ఇంపార్టెంట్గా ఈ 27 రోజులు 11వ స్థానంలోకి ప్రవేశించబోతున్నటువంటి శుక్రుడు అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతో కలిసి 11వ స్థానంలో ఉన్నటువంటి ఈ రెండు శుభగ్రహాలు కన్యారాశి వారి యొక్క జాతకాన్ని సంపూర్ణంగా మార్చబోతున్నాయి. సుమారుగా 12 సంవత్సరాల తర్వాత ఇటువంటి గ్రహ కలయిక ఏర్పడడం జరిగింది. ఈ కన్యారాశి వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రధానమైనటువంటి 2 విషయాలు, ఒకటి వివాహం, 2 ఉద్యోగం. అలాగే మీరు ఎవరైనా సంతానం కొరకు ఎదురు చూస్తున్న ఈ సమయంలో మీ కలలు నిజం చేసుకోవడానికి ఇది చక్కని అవకాశం. మీరు ఏమాత్రం కొద్దిగా ప్రయత్నం చేసినా, అంటే మీరు ఒక 10% ప్రయత్నం చేస్తే 100% ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒక శుభగ్రహం మీకు 11వ స్థానంలోకి వచ్చింది అనుకుందాం. అంటే 11వ స్థానంలోకి వచ్చిన గ్రహం మీకు కంప్లీట్గా మీ కోరికలు, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అంటారు, మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో అవి మీకు అనుకూలించే అవకాశం ఉంటుంది ఈ గురువు ఈ 11వ స్థానంలో ఉన్నప్పుడు. అలాగే ఇంకొక శుభగ్రహం కలిసినప్పుడు ఈ శుక్రుడు మీ రాశి వారికి భాగ్యాధిపతిగా లాభస్థానంలోకి రావడం వల్ల ఇప్పుడు శుక్రుడు బలం కూడా కలిసింది. అంటే ఇప్పుడు ఈ శుక్రుడు ఒక 10% ఫలితం ఇస్తాడు అనుకుందాం, గురువు యొక్క 10% ఫలితం ఇద్దామనుకున్నాం. కానీ 2 కలిపి మీకు 10x10 100% ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి ఈ శుభ సమయంలో మీరు ప్రధానంగా గురువు యొక్క కారకత్వాలు, అంటే గురువు యొక్క కారకత్వాలు ఏముంటాయి? ధనకారకుడు, విజ్ఞానకారకుడు, సంతానకారకుడు, అలాగే ధనకారకుడు, సహజ లాభస్థానం కూడా ఈ గురువు మీకు లాభాధిపత్యం వహిస్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా గురువు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే శుక్రుడు సహజంగా భార్యాకారకుడు, ఆనందానికి కారకుడు. అటు సినిమా రంగానికి కానీ, సౌకర్యవంతమైన జీవితానికి కానీ, విలాసవంత జీవితానికి కానీ ఈ శుక్రగ్రహం అనేది కారణమవుతూ ఉంటుంది. అటువంటి 2 శుభగ్రహాలు మీకు ఈ 11వ స్థానంలో కలిగడం వలన ఈ 100కి 100 పాళ్ళు అటు గ్రహ కారకత్వ ఫలితాలు, ఈ గ్రహాలు ఏ ఏ భావాలకు కారకత్వం వస్తాయో ఆ భావకారకత్వ ఫలితాలు మీరు పొందపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కన్యారాశి వారు ఏ విషయాన్నైనా సరే చాలా డీటెయిల్గా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా లోతుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కన్యారాశి వారికి ఇది ఎటువంటి ఫలితం అన్నది వాళ్ళకి ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ 2 గ్రహాలు కలిశాయి కాబట్టి 100%. మరి ఒక 11వ స్థానం అన్నది స్నేహితుల్ని చెప్తూ ఉంటుంది. మీ చిన్ననాటి స్నేహితుల్లో మీకు బాగా సహకరించి మంచి స్థాయిలో ఉన్నటువంటి ఒక గొప్ప స్త్రీ, అంటే గొప్ప స్నేహితురాలు మీకు ఈ సమయంలో పరిచయం అవడం కానీ, ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళు మీకు సహకరించడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇటు గురువుతో కలిసి ఉండడం వల్ల బాగా మంచి సౌండ్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా శుక్రుడు మీకు ధన భాగ్యాధిపతి, అంటే కుటుంబ స్థానాధిపతిగా ఉన్నటువంటి ఈ శుక్రుడు ఈ గురువు సప్తమాధిపతితో కలిసి ఉండడం వల్ల వ్యక్తిగతంగా మీకు మీ వివాహం కానీ, లేదంటే మీ కుటుంబంలో ఒకరికి, మీ అమ్మాయికో మీ అబ్బాయికో, మీ కుటుంబంలో ఒకరికి మీరు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. సో అలాగే చతుర్థ భావాధిపతిగా ఉన్నటువంటి గురువు భాగ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల కలిసి లాభస్థానంలో భూలాభం కలిగే అవకాశం ఉంది. చతుర్థం అంటే మదరు, విద్య, అలాగే సొంత ఊరు, స్థిరాస్తులు, చరాస్తులు, వాహనం, ఇవన్నీ చతుర్థ భావాన్ని బట్టి చెప్తాయి. అంటే చతుర్థ భావ ఫలితాలు మీకు సంపూర్ణంగా రావడం జరుగుతుంది. తల్లిగారి యొక్క సహకారాన్ని పొందుతూ ఉంటారు. సొంత గ్రామంలో ఉన్నటువంటి మీ బంధువులు మీకు సహకరిస్తారు. అంటే భాగ్యస్థానంలో కలిసి ఉన్నప్పుడు సాధారణంగా ఇవి మనకి 9వ స్థానం అంటే తండ్రి, అలాగే గురువు, అలాగే దైవం, ఈ 4, 9 కలిసి ఉండడం అంటే చాలా ఒక గొప్ప యోగం మాట. అంటే ఇది ఒక ధనయోగం లాంటిది. అంటే లక్ష్మీ విష్ణు స్థానం అన్నమాట. అంటే లక్ష్మీనారాయణ యోగం అన్నది మీకు లాభస్థానంలో ఏర్పడడం జరిగింది. అంటే కేంద్రాలు ఎప్పుడూ కూడా విష్ణు స్థానాలుగాను, కోణాలు ఎప్పుడూ కూడా లక్ష్మీ స్థానాలుగా చెప్పడం జరుగుతుంది. ఎవరి జాతకంలో అయినా సరే
ఈ కేంద్ర కోణాధిపతుల కలయిక ఉంటే వాళ్ళ జీవితంలో గొప్ప అదృష్టవంతులు అవడం జరుగుతుంటుంది. అటువంటి కలయిక ఏర్పడి పైపెచ్చి 11వ స్థానంలో రావడం అన్నది చాలా రేర్గా ఈ స్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల మీకు ఈ లక్ష్మీనారాయణ యోగ ప్రభావం వల్ల స్థిరాస్తులు కలిసి వస్తాయి, తండ్రి గారి సహకారం లభిస్తుంది. పైపెచ్చు మీరు ఏదన్నా ఒక విద్యలో ప్రావీణ్యం సంపాదించాలి, ఒక శాస్త్రాన్ని సంపూర్ణంగా నేర్చుకోవాలి, ఒక పిహెచ్డి చేయాలి అనుకున్నటువంటి విద్యార్థులకి ఇదొక మంచి గురువు లభించడం వల్ల మీలో ఉన్నటువంటి ప్రావీణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. అలాగే కన్యారాశి వారు ఏదో కొత్త విషయాన్ని నిరంతరం తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మీలో ఉన్నటువంటి స్థాయిని ఇంకా పెంచుకొని ఇంకా అభివృద్ధి చెందే విధంగా ఈ శుక్ర గురువుల కలయిక మీ జీవితంలో గొప్ప స్థాయిని రాబోతుంది. ఇక ప్రధానంగా ఇంకోటి ఏంటంటే మీకు వివాహం అయి కూడా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటే ఆ విభేదాలు సమసిపోతాయి. ఇక ప్రధానంగా ఏంటంటే మీ జీవిత భాగస్వామి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వాళ్ళకి ఏదైనా ఉద్యోగం లేకపోతే, ఎందుకంటే చాలా కాలంగా సప్తమంలో శని ఉన్నాడు. ఆ కారణం వల్ల భర్త గారికి లేదంటే భార్యకి సరైనటువంటి ఉద్యోగం లేకపోవడం, సరైన ఆదాయం లేకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. అటువంటి వారికి మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరుగుతుంది. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి గురువు లాభస్థానం నుంచి మీకు సప్తమ స్థానాన్ని కూడా వీక్షించడం వల్ల వివాహపరంగా కానీ ఆర్థిక పరంగా ఉన్నటువంటి మీ చాలా సమస్యలకి పరిష్కారం రావడం జరుగుతుంది. బట్ ఈ సమయంలో మీరు చక్కగా ఈ గురువు అలాగే మన శుక్రగ్రహాలకి పరిహారం చేసుకుంటే మీ జీవితంలో ఏదైతే తిరిగి కోల్పోయారో అది తిరిగి సంపాదించుకుంటారు, ఏదైతే మీరు ఆశిస్తున్నారో అది సంపాదించే అవకాశం ఉంటుంది. ఏదైనా గోచార రీత్యా సంచరించే గ్రహాలు మనకి అనుకూలమైన స్థానాల్లోకి వచ్చినప్పుడు కానీ లేదంటే దుస్థానాలు పాపస్థానాల్లోకి వచ్చినప్పుడు కానీ ఆ గ్రహాలకి తగు విధంగా పరిహారం చేసుకున్నప్పుడు ఆ గ్రహాలు మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా ఒక శుభగ్రహాన్ని మనం తొందరగా పరిహారం చేసుకోవడం వల్ల ఆ ఫలితం మనకి చాలా తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. అదే పాపగ్రహాల ప్రభావం ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడి పరిహారం చేసినా కూడా ఆ పరిహారం అన్నది మనకి లభించదు. బట్ ఏదైనా ఈ రోజుల్లో ఈ పరిహారం అన్నది చిన్నది కానీ పెద్దది కానీ ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకుంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప మీ తరపున ఇంకొకరు చేశారు అన్నప్పుడు మాత్రం ఆ ఫలితం 99% దక్కకపోవచ్చు. కొద్ది శాతం అన్నది వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఏదైనా ఈ పరిహారం అన్నది ఎవరికి వాళ్ళు చేసుకుంటేనే మంచిది. అలాగే ఒక లగ్నానికి అనుకూలమైనటువంటి గ్రహం పరిహారం చేసుకుంటే చాలా సులభంగా వస్తుంది. వ్యతిరేక గ్రహాలకు పరిహారం మాత్రం కేవలం దానం రూపంలో చేస్తే ఆ ఫలితం తొందరగా రావడం జరుగుతుంది. మరి ప్రస్తుతం మనకి శుక్రుడు శుభగ్రహం, గురువు శుభగ్రహం, ఈ గ్రహాల యొక్క అనుకూలత చాలా తొందరగా పొందే అవకాశం ఉంది. ఎవరైతే మరి రెండు కూడా ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాల్లో లేదు నిరుద్యోగపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారికి మరి మీరు శుక్రగ్రహానికి పరిహారం చేసుకుంటే గురువుతో కలిసి ఉన్నాడు కాబట్టి శుక్రుడు బేగా అనుగ్రహించే అవకాశం ఉన్నది. అంటే మరి ఇప్పుడు శుక్రగ్రహానికి పరిహారం అంటే మరి శుక్రగ్రహానికి అధిదేవతగా లక్ష్మీ అమ్మవారు ఉండడం జరుగుతుంది. అందుకని లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మీరు శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల మీకు శుక్రగ్రహ అనుగ్రహం, అంటే ఈ సమయంలో కాదు జీవితాంతం మీకు శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే శుక్రవార నియమం పాటించవలసి ఉంటుంది. ప్రధానంగా శుక్రవారం రోజు చాలా శుచిగా శుభ్రంగా ఉండవలసి ఉంటుంది. అంటే చక్కగా తలక స్నానం చేయడం, కొత్త బట్టలు అంటే గతం రోజు విడిచిపెట్టిన బట్టలు కాకుండా ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్త అవ్వచ్చు, ఉతికి ఇస్త్రీ చేసిన అవ్వచ్చు, కొత్త బట్టలు ధరించవలసి ఉంటుంది. ఆ రోజు ఏ విధంగా కూడా మరి అబద్ధం చెప్పడం కానీ, స్త్రీలను దూషించడం కానీ, లేదంటే ఈ ఇంట్లో ఈ వంట బాగలేదు, ఈ కూర బాగలేదు అనే స్త్రీలను వేధించకుండా ఉండడం మంచిది. ఆ రోజు మీరు చక్కగా కనకదార స్తోత్రం అన్నది చక్కగా ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో ప్రతిరోజు కూడా ఏ సమయం మీకు అనుకూలిస్తుందో ఆ సమయంలో
శ్రద్ధగా 41 రోజులు చదవడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి కోరిక చాలా తొందరగా నెరవేరే అవకాశం ఉంది. తొందరగా మీకు అనుకూలించాలంటే మీ ఆడపడుచును కానీ, మీ అమ్మగారిని కానీ, లేదంటే మీ అత్తగారు వరుస అయిన వాళ్ళని ఒక శుక్రవారం రోజు మీ ఇంటికి ఆహ్వానించి వారి చక్కగా భోజనం ఇచ్చి ఒక మంచి స్వీట్ బాక్సు అంటే శనగపిండితో చేసినవి కానీ ఏదో ఒక స్వీట్ బాక్స్ కోవా స్వీట్ కానీ వాళ్ళకి ఇవ్వడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం తొందరగా లభిస్తుంది. స్వస్తి.